ఎమ్మెల్యేదే తప్పు. ఎమ్మెల్యేదే తప్పు. ఎందుకంటే ఇంక బెదిరించడం, కడుపు చేశాడు. కడుపు తీయించు ఆమె పెళ్లి చేసుకోవడం లోపు కడుపు తీయించుకొని బెదిరించాడు. ఇంకా లేదంటే చంపేస్తా, కొడుకుని కిడ్నాప్ చేస్తే చంపేస్తా అంటున్నాడు. అంతే. ఇష్టంతో అంటే జాబ్ ఆఫర్ చూపించాడో ఏం చేయించాడో తెలియదు. అంటే ఉద్యోగం ఇప్పిస్తాను, పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు. మొదటి భర్తతో విడాకులు ఇప్పించాడు, నేను పెళ్లి చేసుకుంటా అనేసి. పెళ్ళి అయ్యి విడాకులు ఇప్పించేసి కడుపు చేశాడు. ఎమ్మెల్యేదే చెప్తున్నా కదా, కడుపు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేయడం తప్పే కదా. అన్నిటికీ వైసీపీ మీద నిందలేయడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని వెనకేసుకొని వస్తున్నాడు. అంతే తప్ప వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యే కడుపు చేసి ఆమె బయటకు వస్తే వైసీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు సపోర్ట్, వాళ్ళు ఏం చేస్తారు? వెనకుండి కాదు, న్యాయం ఎక్కడుంటే అక్కడ వైసీపీ కార్యకర్తలు ఉంటారు, వైసీపీ పార్టీ ఉంటుంది, న్యాయం కోసం పోరాడుతుంది. ఓట్ల శాతం పెరిగింది. ప్రజల ఓట్లన్నీ ప్రజలే అంటున్నారు, మేము వేసిన ఓట్లు కాదని. ప్రజలు ప్రతి ఒక్క పల్లెటూరుకి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వాళ్ళే అంటున్నారు, మేము వేసిన వైసీపీకే వేసాం. కానీ ఈవీఎం స్కామ్లు జరిగిన ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. 15 లక్షలు కాదండి, 25 లక్షలు 30 లక్షలు ఉన్నాయి. ఒక నియోజకవర్గం నుంచి 20 నుంచి 25 వేల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి. 20 నుంచి 25 వేల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి. అవునండి, డెఫినెట్లీ అది కూటమి ప్రభుత్వం ఈవీఎం స్కామ్లతోనే గెలిచింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ప్రజల్లోకి తెలియదు, అతనే వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, వాళ్ళు గెలిచారు. 2000 10,000 ఓట్లు 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అది ఎలా సాధ్యమండి? ప్రజల మొహం కూడా చూడని అతనికి ఓట్లు ఎలా వేస్తారు? ప్రజల్లో కష్టపడిన వాళ్ళకి ఓట్లే, వాళ్ళే అంటున్నారు ప్రజల్లో మేము వేసిన వైసీపీకే ఓటు వేసాం అని ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ చాలా మోసపూరితమైన ఓట్లు అనేసి.